ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. అయితే ఈ రోజున నేను మీకు ఒక ప్రదేశాన్ని చూపించడానికి వచ్చానండి. ప్రదేశం అంటే అదేదో గొప్ప ప్రదేశం కాదు. ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలకు అకృత్యాలకు ఒక ప్రదేశం అనేది ఇక్కడ చోటు చేసుకుందని చెప్పాలి. చాలా మంది మనకు కంప్లైంట్ తీసుకొచ్చారు ఈ ప్రదేశం గురించి. ఇక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇది కరీంబాద్ ఏరియా అంటారు, అండర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇక్కడ ఒక థియేటర్ అండి, కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ థియేటర్ ఉందంట. ఆ థియేటర్ ఒకప్పుడు బాగా నడిచిన థియేటరు, ఇప్పుడు మూతపడిన థియేటర్. ఈ మూతపడిన థియేటర్నే ఒక ప్రదేశంగా మలుచుకొని చాలా అసాంఘిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయట. అయితే మన వరకు వచ్చింది, మనం ఆగం కదండి, మరి ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా. ఒక్కసారి అయితే చూద్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చాను. అయితే మీకు విజువల్స్లో చూపిస్తాను. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందండి. ఇది థియేటర్కి ఇటువైపున గేట్ ఉంటుంది. అక్కడ బిల్డింగ్లో థియేటర్ రన్ అయ్యేదంట. ఆ బిల్డింగ్ మొత్తం కూడా పాడుబడిన బిల్డింగు, ప్లస్ ఇది డెడ్ ఎండ్ కావడంతో ఇక్కడ సంచరించడానికి కూడా ఎవరు ప్రజలు ఎక్కువగా రాకపోకలు లేకపోవడము, అదే అదునుగా చూసుకొని బాగా టీనేజ్ వాళ్ళే ఎక్కువగా ఇక్కడ మద్యం సేవించడం కానీ, ముఖ్యంగా డ్రగ్స్ అండి, డ్రగ్స్ని విపరీతంగా తీసుకుంటున్నారు. అసలు చాలా అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు అని అయితే మన వరకు వచ్చింది. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూడాలి అసలు పరిస్థితి ఏమన్నది. ఇప్పుడు మేము వస్తున్నట్టుగా కూడా తెలియదు. ఇక్కడ అయితే నిర్మానుష్య ప్రదేశంగా ఉంది. మీకు దాదాపుగా చూపించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చాను. మనకు విజువల్స్లలో చూడొచ్చు. ఇక్కడ బిల్డింగ్, ఆ బిల్డింగ్ లోపల నుంచి థియేటర్కి దారి ఉండేది ఒకప్పుడు. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఉండేది. అయితే ఈవినింగ్ కాగానే మాత్రము చాలామంది క్రికెట్ ఆడడానికి వస్తారంట. అక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా చాలా వరకు అన్నీ కనిపిస్తుంటాయంట. డ్రగ్స్ తీసుకునే పదార్థాలు కానీ అవన్నీ కూడా ఇక్కడ కింద కనిపిస్తుంటాయి అని అయితే అంటున్నారు. ఇప్పుడు మనము విజువల్స్లో చూడొచ్చు. ఇదే బిల్డింగ్, ఇక్కడే మనకు సమాచారం అయితే అందింది. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మొత్తం ద్వారాలన్నీ తెరిసే ఉన్నాయి. అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు. లోపలికి అయితే వెళ్ళే దారులు అయితే క్లియర్గా తెలుస్తున్నాయి. మరి లోపల ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, లైవ్లో అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సమాచారం అంది వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయినా కూడా అక్కడ ఉండే పదార్థాలు యూజ్ చేసినట్టుగా కూడా మనకు అది తెలుస్తుంది. మరి ఇక్కడ ప్రజల ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. మరి ఇక్కడ ఎట్లా ఉంది ఏంటనేది. ఒకవైపున గోడ కూలున్నది, ఇటువైపు నుంచెల్లే ఎక్కువ మంది వెళ్తుంటారంట. ఇక్కడ గోడ మనం క్లియర్గా చూడొచ్చు, కూలిపోయి ఉంది. ఈ ప్రాంతాలలో చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లులలో కూడా వేరే చిన్న పనులు చేసుకునే వాళ్ళు, బీడీలు చుట్టేవాళ్ళు, లేదంటే ఏదైనా పప్పు పట్టడము, అట్లాంటి మిల్లు, అలాంటి వ్యక్తులే ఎక్కువ మంది సంచరిస్తూ ఉంటారు. వేరే వాళ్ళు రావడానికి ప్రయత్నమే లేదు. ఇటువైపు నుంచి కూడా దారి లేదు. మనకు అక్కడ చూసుకున్నట్టయితే రైల్వే ట్రాక్ కూడా ఉంది పక్కనే. ఆ రైల్వే ట్రాక్లో పక్కన ట్రాక్ దగ్గర పనిచేసే పిల్లలు కూడా చాలామంది ఇక్కడనే స్టే చేస్తుంటారంట. అంటే అసాంఘిక కారణాల కోసం అని చెప్పేసి, కార్యక్రమాలు చేయడానికి కోసం అని చెప్పేసి ఒక అడ్డాగా పెట్టుకున్నారు. ఆ ట్రైన్ వెళ్తుండడం పక్కనే మనకు విజువల్లో చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనకి ఇంటిమేషన్ వచ్చింది. మీ వరకు కూడా తీసుకురావాలి, అధికారులైన చర్యలు తీసుకోవాలి దీని మీద అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా కొంచెం సేపు వేచి చూద్దాం, మనము ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు నేనైతే థియేటర్ లోపలికి ఎంట్రీ ఇచ్చానండి. మీకు లైవ్లో చూపిస్తాను. మేము ఇట్లా వస్తున్నాము అనగానే గోడదునికి ముగ్గురు పారిపోయినారు. ఇక్కడ గంజాయి తీసుకుంటున్నారు. మీకు క్లియర్గా చెప్తాను, దానికి సంబంధించిన విజువల్స్లలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. వాటికి సంబంధించిన ర్యాపర్స్ ఏవైతే ఉంటాయో దాదాపుగా ఇవి దానికే యూజ్ చేస్తారట. ఇక్కడ మేము తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ స్టిప్స్ ఏవైతే ఉన్నాయో గంజాయి పైన అది ర్యాప్ చేసి ఉంటుందంట. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అయితే మేము వచ్చే దారిలో వాళ్ళకి ఎట్లా అర్థమైందో తెలీదు, ముగ్గురు గోడ దునికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ లైవ్గా ఇవైతే మీకు చూపించాము. అంటే ఇక్కడ జరుగుతున్నాయి. మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకి ఇచ్చిన కంప్లైంట్ అయితే నిజమే అని అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ విజువల్స్లో మనం అంత క్లియర్గా చూడొచ్చు. మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇంతమంది వాపోతున్నారు ఇక్కడ జనాలు కూడా. అసలు వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలన్నా కూడా వాళ్ళ మీద ఏం అఘాయిత్యాలు జరుగుతాయో అని కూడా ఆలోచిస్తూ ఉండిపోతున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని చెప్పాలి. ఇక్కడ చూడండి, అసలు ఈ పేపర్లు కానీ వాడేవి అన్ని మందుకు సామాన్లు, పాన్లు, గుట్కాలు, ఎంత దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అసలు ఇంత ఓపెన్గా ఈ ప్లేస్ ఉండడము, ఎవరైనా వచ్చేటట్టుగా దారి ఉండడము, అయితే ఇక్కడ ఈ అఘాయిత్యాలకు వాళ్ళకి అంతు లేకుండా పోయిందని చెప్పాలి. మరి ఇట్లాంటి వాళ్ళు, ఇట్లా డ్రగ్స్ విచ్చలవిడిగా తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చి ఏ అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. మరి వాళ్ళని ఆపడానికి మనకి ఎటువంటి సోర్స్ లేకుండా పోతుంది. రోజు వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఇలా
ఎటు తోయని స్థితిలో ఉండిపోతుంటారు, రోజు తీసుకోవడం అడిక్ట్ అయిపోవడము మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ విజువల్స్లలో క్లియర్గా కనిపిస్తుంది వాడి పడేసినాయి అన్నీ కూడా. అంటే ఇక్కడ అంత క్లియర్గా తెలిసినా కూడా ఎవరు అధికారులు రావట్లేదా మరి, అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం. అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని కూడా మనము పబ్లిక్ టాక్ తెలుసుకునే విషయం చేద్దాము, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము. అసలు ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి, అసలు ఏమేమి జరుగుతుంటాయి ఇక్కడ, వాళ్ళు ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేశారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మీరు విజువల్లో గమనించింది ఈ బాటిల్ ఏదైతే ఉందో అందులో బాంగ్ వాడతారటండి. అయితే రీఫిల్ని పెట్టి వాళ్ళు ఆ బాంగ్ని తాగుతుంటారంట. అంటే వాళ్ళు చేసే విశ్వ ప్రయత్నాలు చూడండి, అసలు అసాంఘిక కార్యక్రమాలు అంతా ఇంత కాదని చెప్పాలి ఇక్కడ జరుగుతున్నవి. ఇప్పుడు మనం లైవ్లో చూడొచ్చు, ఆ బాటిల్కి హోల్ చేసి ఆ పెన్ రీఫిల్తో అది యూజ్ చేస్తారట. ఆ రీఫిల్స్ కూడా అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి. అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో చూడండి. అయితే చాలా వరకు గంజాయి తీసుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అంతా కూడా. వాతావరణము వస్తుంటారా? వస్తాను, చాలా మంది వస్తాను, తాగుతాను, పోతాను, సిగరెట్ తాగుతాను, సాయంత్రం కూడా ఎప్పుడు బ్రైడ్ తాగుతాను, మధ్యాహ్నం తాగుతాను. అంత చిన్న చిన్న పిల్లలే ఉంటారంట కదా దాంట్లో. చిన్న పిల్లలకు క్రికెట్ ఆడతాను, గవి వస్తాను. ఎప్పుడన్నా మీరు గమనించిరా మరి ఇవి తాగొద్దు, ఏ బాబు ఇక్కడ నుంచి పోండి అని? ఇంటలేరు, పొరగాలి ఇంటలేరు, చాలా మంది ఇంటలేరు అంటారు. మీకే ఎదురు తిరుగుతారు? ఎదురెత్తాను, మరలా పడతాను, అయ్య వాళ్ళ కొడతాను, తాగుతాను, తిడతాను, ఒక గంట తయారైపోయింది. విన్నారు కదండి వాళ్ళు చెప్పిన మాటలు. అసలు తీసుకోవడం వల్ల హోస్ట్లో లేకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పొజిషన్లో ఉండడము, వాళ్ళు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. మరి ఇదంతా అధికారులకు చొరవ దాకా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడ మనకు లైవ్లో చూడొచ్చు, అసలు అడుగున ఈ స్ట్రైప్స్ అయితే కనిపిస్తున్నాయి, మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఈ స్ట్రైప్స్. ఇవంట గంజాయి, దాన్ని ర్యాపర్ అంటారట, దీన్ని చుడతారంట దానికి. మరి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇన్ని జరుగుతున్నా మరి ఎందుకు ముందుకు రావట్లేదు అధికారులు? ఇంతమంది చొరవ తీసుకుంటున్నా కూడా, పబ్లిక్ చెప్తున్నా కూడా రావట్లేదు. మరి మన వీడియో ద్వారా అయినా కూడా ఇది చూపించాలనే ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు వారి మాటల్లో కూడా విన్నారు. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఒకప్పుడు బాగా నడిచిన థియేటర్ అంట. అవునండి, ఎంతమంది పట్టేవాళ్ళు థియేటర్లో? అప్పుడు 300 మంది ఉన్నారు. అప్పుడు పెద్దదే థియేటర్ అయితే? పెద్దదే. అంటే ఈ ఏరియా మొత్తం దేని కిందకి వస్తుంది? కరీమాబాదా? ఇది గేట్ కింద, రైల్ గేట్, సరళ టాకీస్ పేరు. ఇది సరోజా టాకీస్ అని అంటారు దీన్ని. గేట్ కింద ఏరియా గేట్ కింద సరళ టాకీస్. అది ఇదే టాకీస్లు పాత సరళ టాకీస్. రైట్, ముందుకైతే వెళ్ళి చూద్దాం. థియేటర్ లోపల చూడండి, దాదాపుగా 300 మంది అప్పట్లో సినిమా చూసేవాళ్ళంటే ఇక్కడ. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి. ఆ పేక ముక్కలు చూడండి, విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. పేక ముక్కలు, ఆ గంజాయి కానీ ప్రతి ఒక్కటి అసలు లేదంటూ లేదు ఇక్కడ జరిగే అకృత్యాలని చెప్పాలి. ఇక్కడ థియేటర్ స్క్రీన్ ఉండేది, మనకు విజువల్లో చూడొచ్చు. ఇదంతా థియేటర్ రూము, అక్కడ థియేటర్ స్క్రీన్ ఉండేది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మొత్తం పడిపోయే ఉన్నాయి. పేక ముక్కలు కానీ, ఆ డ్రెస్కి సంబంధించినవి కానీ అన్నీ పడిపోయే ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా అయితే మనకు విజువల్స్లో కనిపిస్తుంది. చెప్పండి, మొత్తం లోపలికి వెళ్ళి చూసినాం, అవే కనిపించినాయి మాకు. మీరు చెప్పండి మీ మాటలు. అవి కొంచెం రాత్రిపూట మొత్తం రౌడీ షీటర్లు అది తాగుతారు, ఉల్లి అయితే కొట్టుకోపోతారు, ప్యాకెట్ ఆడతారు అందరూ. ఇలాంటి వాళ్ళు మాకు కంప్లైంట్ ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చినాం. మరి మేము ఎందుకు భయపడము? ఎందుకంటే మాకు కూడా గల్లీలు మేము ఆడపిల్లలు బతుకుంటాను, మేము కూడా మాకు మేము సంవత్సరం బతుకుంటాం. మేము రోడ్డు మీద తిట్టడం కాదు కదా మేడం. అంతా గంజాయికి సంబంధించిన పేపర్లు అవి ఇవి కనపడుతున్నాయి. మరి అంత చిన్న పిల్లలే వస్తారు, చిన్న పిల్లలు 18 20 పిల్లలు వస్తారు. వాళ్ళే వస్తారు. అది మొత్తం మనకు లేనిది వస్తారు. చూడు ఇంకో వారం అయితే బ్యాట్లో మా గ్యాంగ్ మొత్తం ఉంటారు. నైట్ చూడు ఒకసారి, నైట్ పోలీసులు పట్టించుకుంటారు. ముందట సట్ట ఆడతారు అందరూ రోడ్డు మీద. బస్సు పోతే గల్లబడి కొడతారు. అంటే మరి దానికి మేము ఏం చేయాలి చెప్పు? మేము చెప్పుకుంటూ భయపడాలి అందరికి. అయితే మొత్తం రౌడీ షీటర్ లాగా వచ్చి ఒక గ్యాంగ్ లాగా ఇక్కడ మరి గ్యాంగ్ అనేది బెడతారు. అంటే ఎంత పైకొత్తారు. ఇప్పుడు ఎవరు చెప్పాను వాళ్ళే భయపడతారు. మేము భయపడి బతుకు, మేము కూలీసే బతుకుంటాము. ఎప్పుడన్నా ఈ వాళ్ళు ఉంటారు కదా పోలీస్ వాళ్ళు, పెట్రోలింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఏమన్నా వాళ్ళకి చెప్పి పోలీసు ఇంత చెప్పలే. ఇదే ఫస్ట్ నేను అడుగుడు. పోలీసులు ఎవ్వరు రాలే, బండి వస్తా బైక్ వస్తా వాళ్ళు అనుకుంటూ పోతా ఉంటారు. ఎప్పుడు వచ్చి ఇంట్రాగేషన్ చేయలేదు మేడం. జరగడం అయితే మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా, గ్యాంగుల్లాగా రావడం, లోపలికి వెళ్ళి. ఇప్పుడు గంట చూడు, గ్యాంగ్ చూడు, మన గంట ఎట్లా చూస్తాను అందుకుంటారు. ఏమన్నా అంటే అదే వాడ మేము పోతాం ఊటరా, వాళ్ళ వాడ నేను కూడా పోతా చేస్తా ఊటరా. పోవడం వేరు, వాళ్ళు చేసే కార్యక్రమాలు వేరు కదా అక్కడ. ఘోరం ఉన్నది. ఆ థియేటర్ ఓనర్ పట్టించుకుంటాడు, ఓనర్ కూడా ఇంటి ఓనర్ కూడా పట్టించుకుంటాడు. చుట్టుపక్కల కిరాణం షాపులలో ఏమైనా దొరుకుతున్నాయా వీటికి సంబంధించి? ఇక్కడ దొరికి వాళ్ళు బయట వస్తారు, బయట ఇచ్చే
ఇక్కడ తీసుకొచ్చి అందిస్తారు వీళ్ళకు. ఇక్కడ పట్టుకొచ్చుకుంటారు, పోతారు రాత్రి 9, 10 అయ్యగానే వస్తారు, తాగుతారు, మంచిగా తాగుకుంటారు. రాత్రి 2, 3 అయితే అక్కడ బండి పెట్టుకుంటారు. అందులోనే దానికి చూసి అప్పుడే పోతాం, ఎందుకు మాకు లొల్లి అని మేము పోతాం భయపడి. మేము పెట్టుకోలేం కదా, మేము కూడా మాది మేము చేసుకు పెట్టుకుంటాం, వాళ్ళతో పెట్టుకోలేం కదా. పోలీసు వాళ్ళు అధికారులు ఎస్పీ చెప్పి చూసుకోవాలి. వారు రోజుకు ఒకసారి నైట్ కొట్టాలి, పెట్టింగ్ వస్తారు వాళ్ళు, వస్తా బండి వస్తా బుర్రంటారు, అట్లా పోతాం. ఎవరు లేదన్నది గమనిస్తారు. అదే మేడం. విన్నారు కదండి ఆయన మాటల్లో కూడా. ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు నిజమే. ఇక్కడ అలాంటి ఆందోళన అయితే చాలా మేము వ్యక్తం చేశాము, కానీ ఎవరు రాలేదు. పెట్రోలింగ్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అనేది అయితే ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది. థియేటర్ ఆనవాళ్ళని కూడా మేము ముందుంచాము. ఏదేమైనా ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి కారణము ఏదైనా మార్పు రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి దౌర్జన్యాలు వీళ్ళు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా వాళ్ళు తీర్చాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుంచడం జరుగుతుంది. పోలీసులు కానీ అలాగే అధికారులు ఎవరైనా కానీ దీన్ని ముందు పడి ఇక్కడికి వచ్చి అంతా ఇంటరాగేషన్ చేసుకొని దయచేసి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వెతకాలనే మీ ముందు ఇదంతా ఉంచాను. దయచేసి పట్టించుకోండి. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాపోతున్నారు. మళ్ళీ చిన్న పిల్లలు అసలు చేతికి రాకుండా పోతున్నారు. అట్లాంటి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి సోయి లేకుండా వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి విపరీతంగా ప్రవర్తించడం, ఇవన్నీ ఇంట్లో కుటుంబాల్లో గొడవలు, ఇవన్నిటికీ కారణం ఇలాంటి అడ్డాలు ఉండడమే. ఇలాంటివి మనము పాలద్రోలితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని మేము ముందుకు ఉంచాను. ఇంకా నిర్ణయం మీ చేతుల్లోనే.